మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగును గాక. ప్రార్థించుదాం. సర్వశక్తి సంపన్నుడా, పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు. నీ కృపను బట్టి 2024 సంవత్సరమును దాటి 2025 సంవత్సరంలో ప్రవేశించేటువంటి భాగ్యాన్ని ఇస్తున్నావు. నీకు వందనాలు. మా జీవితాలలో నీ చిత్తము ఏమై ఉన్నదో మేము ఎరిగి నీకు ప్రియమైనటువంటి వారముగా, నిన్ను సమీపించే వారముగా, మరింత చేరువుగా నీతో ఉండులాగున మమ్మలను తీర్చిదిద్దమని, నీ వాక్యంతో బలపరచుమని, వాక్య ప్రకారంగా జీవించగలిగే సామర్థ్యాన్ని మాకు ప్రసాదించమని క్రీస్తు నామమున నిన్ను అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. మాటలు ఉచ్చరించడానికి గొంతు అంతగా సహకరించటం లేదు. సభలో ఉన్నవారు గమనించాలని కోరుతున్నాను. ప్రతి ఏటా మొదటి రోజును మనము సంతోషంగా క్రొత్త సంవత్సరముగా పరిగణిస్తూ దేవుని యందు ఆనందిస్తూ క్రొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టి దాని ప్రకారంగా దేవుడు మనకిచ్చినటువంటి ఆలోచనలను బట్టి, ఆశలను బట్టి, ఆశయాలను బట్టి మనము ఒక్కొక్క అడుగు ముందుకు వేసేలాగున ఈ ప్రథమ దినంలో, ఏడాదిలో మొదటి దినాన మనం ఉంటూ ఉన్నాం. జీవించి ఉన్నటువంటి మనము జీవించి ఉండకుండా చనిపోయినటువంటి వారు, అంటే వెళ్ళిపోయినటువంటి వారు, జీవిస్తున్నటువంటి వారి నుండి వెళ్ళిపోయినటువంటి వారు ధన్యులా, బ్రతికి ఉన్నటువంటి మనము ధన్యులమా అని కూడా మనలను మనము పరీక్షించుకోవాల్సినటువంటి సమయముగా ఉంటూ ఉన్నది. దేవుని యొక్క సృష్టి క్రమంలో ఆయన ఉద్దేశమును ఎరిగిన వారముగా, ఆయన ఉద్దేశము నెరవేరేలాగున మనము ఆయనకు సమర్పించుకోవాలి. మన ఎడల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాన్ని నెరవేరకుండా మనమే కారణం అవుతున్నామా అని మనలను మనం పరీక్షించుకోవాలి. దేవుడు మనందరిలో ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి మనలను సృష్టించాడు. మన ద్వారా దేవుడు సంతోషించాలని మనలను సృష్టించాడు. కనుక మనము దేవునికి సంతోషాన్ని ఇవ్వగలిగే వారముగా మన వినయ విధేయతలను ప్రదర్శించాలి. ఆ విధంగా కాకుండా ఆయనకు ఆయాసకరముగా, ఆయనకు దుఃఖాన్ని తెచ్చేలాగున మనము ప్రవర్తించినట్లయితే ఆయన మనకు బుద్ధి చెబుతాడు, మమ్మల్ని శిక్షిస్తాడు. మరి ఆ శిక్ష నుండి మనము విడుదల పొందలేము. కనుక దేవుని యొక్క శిక్షా విధికి పాత్రులమైనటువంటి మనము కేవలము క్రీస్తు యొక్క కృపను బట్టి, రక్షణ ప్రణాళికను బట్టి మనము సంతోషంగా జీవితాన్ని నెట్టుకెళ్ళగలుగుతూ ఉన్నాము. యూదులు వాళ్ళ యొక్క నూతన సంవత్సరం సాధారణంగా మార్చి నెలలో వస్తుంది వాళ్ళకి. మన తెలుగు వాళ్ళకి కూడా, గుజరాత్ వాళ్ళు కానీ, మహారాష్ట్ర, ఇలా కొన్ని రాష్ట్రాల ప్రజలు మనకు తెలుగు ఉగాది వచ్చిన రోజునే వాళ్ళకు కూడా వస్తుంది. కాబట్టి ప్రపంచ నలుమూలల ఆయా సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి వారు వాటి ప్రకారంగా వారి యొక్క క్రొత్త సంవత్సరాన్ని మరి జరుపుకుంటూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా జనవరి 1 సామాన్యమైనదిగా, సాధారణమైనదిగా,
మరి వెలుగులోకి వచ్చింది. ఈ ఇంగ్లీషు క్యాలెండర్ని గ్రెగోరియన్ క్యాలెండర్ అని అంటూ ఉంటాం. సూర్యుని ఆధారితమైనటువంటి రోజులుగా లెక్కగట్టి చేసేటువంటి క్యాలెండర్. ప్రతి 4వ సంవత్సరము లీపు సంవత్సరం అని చెప్పి ఒక సంవత్సరం ఎక్స్ట్రా పెడుతూ ఉంటారు. ఇలాగా ఎక్స్ట్రా అనేటువంటిది 4 సంవత్సరాల్లో ఒక రోజు ఎక్స్ట్రా అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆయా మరి సాంప్రదాయాల్లో మనం చూసినట్లయితే తెలుగులో ఒక సామెత ఉంది. అది మరి ఎంతవరకు ఎలాగ దాన్ని అర్థం చేసుకోవాలనేటువంటిది చదువుకున్న వాళ్ళకి కూడా అంతగా తెలియదు. కరువులో అధిక మాసం అని ఒక సామెత ఉంటుంది. మనకి సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. కానీ పాత కాలంలో ఇంకొక నెల ఎక్స్ట్రాగా ఉంటుంది. అంటే 4 సంవత్సరాలలో ఒకరోజు, ఈ ఇంగ్లీష్ క్యాలెండర్కి కేవలం 4 సంవత్సరాలకి ఒకరోజు మాత్రమే ఎక్స్ట్రా కాదు, ఇక్కడ ఫుల్గా ఒక నెలంతా కూడా ఎక్స్ట్రాగా ఉంటుంది. కరువులో అధిక మాసము అంటే మన చేతిలో డబ్బులు లేవు, మరి ఏమైనా సంపాదించాలి, లేకపోతే అప్పు తీర్చేటువంటి వాడికి అప్పు తీర్చాలి, లేకపోతే వాడు మనకు అప్పు తీర్చాలి అని అంటే రోజుల లెక్క ప్రకారముగా ఒక నెల ఎక్స్ట్రాగా వచ్చేసింది. వచ్చే నెల ఇస్తాను నీకు, వచ్చే సంవత్సరం నీకు ఇస్తాం అన్న వాళ్ళు వాళ్ళకి 13 నెలలు వచ్చేసినాయి. అంటే ఒక నెల ఇంకా ఎక్స్ట్రాగా అప్పు తీర్చేవాడి కోసం ఎదురు చూడాలి. అదేవిధంగా అప్పు ఇచ్చేవాడు కూడా వచ్చే సంవత్సరం ఇస్తానులే నీకు అప్పు. ఈ రకంగా పాత రోజుల్లో నెలలు, ఈ కూడికలు, తీసివేతలు ఉండేవి. మనం ఈరోజు ముఖ్యంగా ఆలోచించవలసినటువంటి విషయాలు ఏంటంటే, ఈ క్రొత్త సంవత్సరం మొదటి రోజున 2 విషయాలు మనం గుర్తుంచుకునేలాగా ధ్యానం చేద్దాం. అది ఏమిటనంటే, 1 పోగొట్టుకో, 2 రాబట్టుకో. ఇది ప్రసంగం. మొదటిది పోగొట్టుకో, 2వది రాబట్టుకో. ఏం పోగొట్టుకోవాలి, ఏం రాబట్టుకోవాలి, క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. 1.5 గంటల ఆలస్యంగా మన బండి నడుస్తుంది. 9 గంటల బండి 10:30కి స్టార్ట్ అయింది. కనుక క్లుప్తంగానే వాక్యాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. పోగొట్టుకో. నిజమే, కొన్ని పోగొట్టుకోవాలి. మనం కొన్ని సాధించాలి అని అంటే ఉన్న వాటిని వదులుకోవాలి. అవ్వా కావాలి, బొవ్వా కావాలి అంటే కుదరదు. వదులుకోవాలి. కొన్ని సాధించాలంటే కొన్నింటిని వదులుకోవాలి. మనకందరికీ తెలుసు, కీర్తన గ్రంథంలో 103వ కీర్తన 5వ వచనంలో అక్కడ పక్షిరాజు యవనాన్ని గురించి మనం చూస్తాం. పక్షిరాజు తన జీవితంలో వృద్ధాప్యానికి సడన్గా వచ్చేసినట్లుగా అయిపోతుంది. తన ముక్కు వసిలిపోద్ది, తన ఈకలన్నీ కూడా రాలిపోతాయి, నరాలలో కండరాలలో శక్తి ఉడికిపోద్ది, తినడానికి, వేటకు వెళ్ళటానికి, ఆహారం సంపాదించడానికి శక్తి ఉండదు. పక్షిరాజు ఆ రకంగా సడన్గా ముసలితనానికి వచ్చేస్తుంది. ముసలితనం తర్వాత ఇంకా చావే అన్నట్లుగా మరి మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ పక్షిరాజు పరిస్థితి అది కాదు. నువ్వు మళ్ళీ నవయవనంలోనికి రావాలి అని అంటే నువ్వు కొంతకాలం ఓపిక పట్టాలి.
నీకున్న దానిని అవ్వ కావాలి బొవ్వ కావాలి అన్నట్టుగా ఉంచుకుంటే కుదరదు. ఈకలన్నీ రాలిపోయేలాగున ఓపిక పట్టాలి. నీ ముక్కు వసిలిపోయేలాగున తినడానికి, కరుచుకొని తినడానికి ఆ ముక్కు పని చేయదు. ఉపవాసంతో కొన్ని దినాల పాటు నువ్వు అలా ఉండిపోవాలి, కొన్ని వారాల పాటు ఉండిపోవాలి. కాబట్టి పోగొట్టుకోవడానికి మనం వెనకాడకూడదు. ఎందుకంటే దాని తర్వాత మేలు జరుగుతుంది. పోయిన సంవత్సరం పోగొట్టుకున్నాను, అది పోగొట్టుకున్నాను, ఇది పోగొట్టుకున్నాను అని మనము దిగులు పడవలసినటువంటి పని లేదు. కీర్తన గ్రంథంలో 37వ కీర్తన 4వ వచనంలో కీర్తనకారుడు అంటాడు కదా, యెహోవాను బట్టి సంతోషించు. నువ్వు నా కొడుకుని బట్టి సంతోషం, నా తల్లిని బట్టి సంతోషం, నా భార్యని బట్టి సంతోషం. ఈ రకంగా లోకరీతిగా మన సంతోషాలు ఉండవచ్చు, తప్పులేదు. కానీ నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటి? యెహోవాను బట్టి సంతోషించటం నేర్చుకోవాలి. దేవుని బట్టి సంతోషించడం నేర్చుకోవాలి. ఎంతసేపు మన కళ్ళ ముందు కనబడేటువంటి వారు, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, తోబుట్టువులు కానీ, వాళ్ళని బట్టి మనం మురిసిపోవచ్చు, సంతోషించవచ్చు, తృప్తి పడవచ్చు. కానీ నేర్చుకోవాల్సినటువంటిది ఇంకొకటి ఉంది. యెహోవాను బట్టి సంతోషించాలి. అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మనం ఆశించిన దాన్ని ఆయన మనకు అంది వచ్చేలా చేస్తాడు. మనం ఏం చేయాలంటే దేవుడి మీద మనము మూతి ముడుచుకోకూడదు. వాడికి ఇది ఇచ్చావు, వీడికి ఇది ఇచ్చావు, ఏమకి ఇది ఇచ్చావు, ఆమెకి అది ఇచ్చావు, నాకేమీ లేదు అని అంటే యెహోవాను బట్టి సంతోషించే వాళ్ళ యొక్క లక్షణాలు అవి కాదు కదా. యెహోవాను బట్టి సంతోషించేటువంటి వాడి లక్షణాలు ఎలా ఉంటాయి? హబక్కూకు చూడండి, చివరి అధ్యాయంలో చాలా చక్కటి మాటలు మాట్లాడతారు. అంజూరపు చెట్టు పూయకుండినను, అది లేకున్నా ఇది లేకున్నా, ఏది కూడా అసలు ఎక్కడ కూడా నలుదిక్కుల ఏమాత్రం హోప్ లేదు, నిరీక్షణ లేదు, భవిష్యత్తు శూన్యం అన్నట్లుగా ఉన్నా కూడా నేనేం భయపడను. ఆ రకంగా హబక్కూకు మంచి ప్రవచన వాక్కులు తన గ్రంథంలో చివరి భాగంలో తెలియజేస్తాడు. కాబట్టి కొన్ని మనం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నూతన సంవత్సరం అంటున్నారు. ఎన్నిసార్లు నూతన సంవత్సరము అంటే 2024 జనవరి 1వ తారీఖున నూతన సంవత్సరం, డిసెంబర్ 31వ తారీఖు బాగా పాతగా అయిపోయింది. ఇంకొకటి కావాలి మనకి అన్నట్లుగా మన ఆలోచనలు, మన యొక్క పద్ధతులు ఉంటాయి. నూతన సంవత్సరము ఇలాగా 365 దినాలు గడిపేసి మళ్ళీ క్రొత్త సంవత్సరం అంటాం. కానీ యెహోవాను బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? దినదినము ఆయన వాత్సల్యము క్రొత్తగా పుట్టేటువంటి దేవుడు. తండ్రి అయినటువంటి దేవుడు తన బిడ్డల మీద చూపించేటువంటి ప్రేమ, దాన్ని తెలుగులో తల్లిదండ్రులు బిడ్డల విషయంలో చూపించే ప్రేమను వాత్సల్యం అంటారు. బిడ్డలు ఏం చేస్తారు? ఎదిగేటువంటి బిడ్డలు కుర్చీ మార్చేయండి, కుర్చీ బాగాలేదు. నా కోసం లేక మీకోసం
రెఫరెన్స్ చూడండి, సామెతల గ్రంథం 25:4 సామెతల గ్రంథం నుండి 25:4. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. చాలు. మనం పాట పాడతాం కదా, ఏం పాట? కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జీగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. మనము మట్టి లాంటి వారము, మనల్ని మనం ఆయన చేతులకు అప్పగించుకోవాలి. మనకి ఉన్నాయి అనుకున్నటువంటి వాటిని వదిలేసుకోవాలి. మన బాగు కోసమే. మనం బాగుపడాలి అని అంటే పూర్తిగా మనల్ని మనము ఆయనకు సమర్పించుకోవాలి. నూతన సంవత్సరం అంటే అర్థం ఏమిటి? బహుశా వేరే వాళ్ళు చెప్పి ఉండకపోవచ్చునేమో, మనం ఆలోచన చేద్దాం. నూతన సంవత్సరాన్ని పుటము వేయడంతో మనం పోల్చుకోవచ్చు. స్వచ్ఛమైనటువంటి బంగారము ఏది అని అంటే మనం ఏం చెప్తాం? 24 క్యారెట్ల బంగారము 100% స్వచ్ఛమైనటువంటి బంగారము. సరే, అయితే మనం వాడేటువంటి బంగారం ఏమిటి? ఇక్కడ రాజమండ్రిలో కొన్నటువంటి బంగారము కొన్ని అవసరాలను బట్టి మేము చెన్నైలో ఉన్నప్పుడు అమ్మేసుకోవడానికి వెళితే ఇది 14 క్యారెట్ల బంగారం అని అంతకు మాత్రమే, దానికి సంబంధించిన డబ్బులు మాత్రమే మీకు దొరుకుతాయని చెప్పేవాడు. కానీ ఇక్కడ రాజమండ్రిలో కొన్నప్పుడు అది 18 క్యారెట్లని అమ్ముతారు. మనకేం తెలుసు అవన్నీ? ఇలా గీస్తారు అంటారు, మనం నమ్మాలి. 18 క్యారెట్లని అమ్మేస్తూ ఉంటారు. పాత రోజుల్లో ఆ రకంగా ఉండే. ఇప్పుడు అందరూ కూడా మద్రాసు వాళ్ళు, కేరళ వాళ్ళు, అలా వాళ్ళు వచ్చి బంగారం వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఇంక ఇలాంటి మోసాలు ఇవన్నీ కూడా మటుమయమైపోయాయి. మనము స్వచ్ఛమైనటువంటి బంగారంగా మారాలి అంటే ప్రతి సంవత్సరము కూడా మనము పుటము వేయబడాలి. మన మంచితనము, మన విధేయత, మన భయభక్తులు 100% అంటే 24 క్యారెట్లుగా ఉండదు దేవుని దృష్టిలో. అనుకుందాం 12 క్యారెట్ల బంగారమే మన భయభక్తులు, మన మంచితనము, విధేయతలు. మరి క్రొత్త సంవత్సరం ఏం చేయాలి? మనము పుటము వేయబడాలి. పుటము వేయబడితే ఆ 12 క్యారెట్లది 14 అవుతుంది. మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ పుటము వేయబడాలి. అలాగా మన జీవితంలో ఎప్పటికప్పుడు మనము అగ్నిలో దహించబడాలి. పరిశుద్ధాత్మ అగ్నిలో దహించబడాలి. పరిశుద్ధాత్మలో పుటము వేయబడాలి. కాబట్టి మనకున్నటువంటి మస్టు, సామెతల గ్రంథంలో చదువుకున్నాం కదా, 25:4 వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయవాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. మరి మంచి క్యారెట్లో ఉన్నటువంటి 22 క్యారెట్ బంగారం ఉంది, మనం షాపుకి తీసుకెళ్తే దానికి తగ్గట్టుగానే మనకు డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తారు. ఇక్కడ వెండి తయారు చేసేటువంటి కంసాలి ఏం చేస్తాడు? మస్ట్ అంతా తీసివేస్తాడు, పుటం వేస్తాడు. అది కాల్చబడిన తర్వాత, ద్రవంగా మారిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ అంటారు కదా బంగారం కొట్టులో, ఆ వేస్టేజ్ అంతా పోవాలి. మన జీవితాల్లో మన మీద దుమ్ము ధూళి, అనవసరమైనటువంటి మరి పనికి మాలినటువంటి దుమ్ము ధూళి పేరుకుంటా ఉన్నది 365 రోజుల పాటు. దానిని
మనం పుటం వేసుకోవాలి అన్నట్లుగా ఈ క్రొత్త సంవత్సరాన్ని గ్రహించాలి. మస్టును అంతటిని కూడా తీసివేయాలి. కాబట్టి మనకున్న వాటిని పోగొట్టుకోవాలి. ఇంకా మనం చూసినట్లయితే పాము, గ్రద్దలాగానే పాముకు కూడా ఒక విశేషం ఉన్నది. ఏమిటంటే దాని యొక్క పొడ, అంటే చర్మం అన్నమాట, బయటి చర్మం, అది కొన్ని నెలలకు ఒకసారి వేస్ట్ అయిపోతుంది, మస్టులాగా. దాన్ని తీసివేసుకోవాలి. నో 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 ఇట్ ఈస్ మై ప్రాపర్టీ, ఇది నా ఆస్తి అని ఉంచుకుంటే ఎలాగా? పాము తన పొడను, ఇది నా ఆస్తి కదా, నేను దీన్ని ఎందుకు పోగొట్టుకోవాలి, వదులుకోవాలి? మన తెలివి తక్కువ ఆలోచనలు ఈ రకంగానే ఉంటాయి. జీవితాన్ని ఈ రకంగా అర్థం చేసుకుంటాం. ఒక్కొక్కసారి పనికి మాలినవన్నీ కూడా వదులుకోకుండా ఉంచుకుంటాము. అనవసరమైనటువంటి వాటిని వదులుకోకుండా ఉంచుకుంటాము. యెషయా గ్రంథం ఒకసారి చూడండి, 43వ అధ్యాయము 18-19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసి కొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఎందుకు? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. చాలు. ఆయన సృష్టికర్త, తన కార్యాన్ని చట్టం తన పని చేసుకుపోతుంది అన్నట్లుగా ఆయన తన కార్యాన్ని చేసుకుంటూ ఉంటే మనకేమో పట్టింపు ఉండదు, ఆలోచించము, చూడము అన్నట్లుగా ఉంటుంది. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుడి, పూర్వపు సంగతులను తలంచుకోవాలి. అప్పుడు మన లోపాలన్నీ కూడా తెలిసి వస్తాయి. వాటిని పశ్చాత్తాపముతో సవరణ చేసుకునేలాగున మనము ఆలోచన కలిగి ఉంటాం. మనం ఏం చేస్తామంటే చేసినటువంటి పొరపాట్లు, తప్పులు, పాపాలు వీటన్నిటినీ వదిలేస్తాం, మర్చిపోతాం, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ కర్మఫలం అంటారు మన దేశంలో, కానీ ఏ మతంలోనైనా కూడా ఈ ఆలోచన ఉంటుంది. ఏమిటది? ఎవడు చేసిన క్రియలు వాడిని వెంటాడుతూ ఉంటాయి. ఏది విత్తుతామో అదే కోస్తాము. ఇంకా క్రొత్తదనం ఏంటి? కాబట్టి బైబిల్ పరంగా ఇంకొక రకంగా దీన్ని క్రొత్తదనాన్ని అర్థం చేసుకోవాలని మరి ఎఫెసీ పత్రికలో ఎఫెసీలకు పౌలు రాస్తూ చెప్పిన మాటలు మనం ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయము 22వ వచనము నుండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ధరించడం, తీసివేయడము, బట్టలు మార్చుకోవడం అన్నమాట. మనకి భాష ఒక్కోసారి చాలా తమాషగా ఉంటుంది. అబ్బాయి పని మీద వెళ్దాంరా, మార్కెట్కి వెళ్దాంరా, లేకపోతే చుట్టాలని ఎవరైనా అడిగితే సరే అని చెప్పేటప్పుడు నేను బట్టలు వేసుకొని వస్తాను అని అంటాడు. అంటే బట్టలు లేవా? ఇంట్లో ఉన్నా కూడా బట్టలు ఇంట్లో వేసుకునే బట్టలు ధరిస్తారు కదా, ఇదిగో నేను బట్టలు వేసుకుంటున్నాను అంటారు. ఇక్కడ మనం ఆత్మీయంగా చూసినట్లయితే ప్రాచీన స్వభావం అనేటువంటి దుస్తు ఒక డ్రెస్ ఉంది మనకి. చలి దేశాలు ఉన్నాయి మనకి, ఇంగ్లాండు, మరి జర్మనీ, రష్యా, ఇలాంటి చాలా దేశాలు చలి దేశాలు ఉన్నాయి. వాళ్ళకి చెమట పట్టదు, దుమ్ము ధూళి ఉండదు,
వేసుకున్న బట్టలు ఒక నెల రోజులు వేసుకున్నా కూడా పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది. మనకి ఇక్కడ ఒకరోజు దాటగానే చెమట కంపు కొట్టేస్తుంది. కాబట్టి ఉతుక్కోవాలి, మళ్ళీ వేరే బట్టలు వేసుకోవాలి అన్నట్లుగా ఉంటుంది. ఒక ఆవిడ రాజకుటుంబంలో ఉన్నటువంటి ఆవిడంట చాలా ఖరీదైనటువంటి దుస్తు కుట్టించుకున్నదట. అది చాలా ఆకర్షణీయమైనటువంటి దుస్తు. ప్రతి ఒక్కరూ ప్రతిసారి ఆమెను చూసి మెచ్చుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? ప్రతిరోజు దాన్నే వేసుకొని ఉండాలి. ఒక ఆవిడ రాజకుటుంబంలో ఆవిడ సంవత్సరం అంతా ఒకే డ్రెస్లో ఉండేదంట. మరి మన ప్రాచీన స్వభావం ఆదాము నుండి మనకు DNA మన రక్తంలో వచ్చేసింది. ఆ పోలికలు, తండ్రి పోలికలు వచ్చేసినాయి మనకి. ఆదాము పోలికలు, మాట వినకపోవడం, స్వార్థం కలిగి ఉండటం, అవతల వాడిని మోసం చేయడము, లేకపోతే దేవునికి అవిధేయత కలిగి ఉండటము, చెప్పిన మాట వినకపోవడము, ఇలాంటి ప్రాచీన స్వభావము ఆదాము నుండి మనకు వచ్చేసింది. ఆ డ్రెస్ వేసుకొని బ్రతికేస్తున్నాం. దేవుడు మనకిచ్చిన 10 సంవత్సరాల వయసు కానీ, లేకపోతే 60 సంవత్సరాల వయసు కానీ, 90 సంవత్సరాల వయసు కానీ ఒకే డ్రెస్తో బ్రతికేస్తున్నాం. ప్రాచీన స్వభావం అనేటువంటి దుస్తులు అలా వేసుకొని అలాగే కాలం గడిపేసి కాలగమనంలోనికి వెళ్ళిపోతున్నాం, చనిపోతున్నాం. ఎఫెసీయులతో పౌలు అంటున్నాడు, ఆత్మీయంగా మీరు సరైన అవగాహన కలిగి ఉండాలి. మీ ప్రాచీన స్వభావమును వదులుకొని ఆ డ్రెస్ వదిలేయండి, ఆ డ్రెస్సు మార్చుకోవాలి, ఆ డ్రెస్ తీసి పాడేయండి. నవీన స్వభావమును, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. కాబట్టి మనం కొన్ని పోగొట్టుకోవాలి, కొన్ని రాబట్టుకోవాలి. మనకై మనం రాబట్టుకోలేము అన్న సంగతి కూడా మనం గ్రహించాలి. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం. మీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. మీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. అప్పుడు నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. అది సంగతి. మన ఆలోచనలు అవి సఫలం అవ్వాలంటే మన పనుల భారము యెహోవా మీద వేయాలి. క్రీస్తు ప్రభువు వారు అన్నారు కదా మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, ఏమని? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిన. నా భారము సులువు తేలిక, నా కాడి మోయండి. అవతలోడి కాడి, రోమ ప్రభుత్వం కాడి కానీ, లేకపోతే ఆ పొలిటికల్ పార్టీ ప్రభుత్వం కాడి కానీ, ఇంకొకటి కానీ మోస్తున్నారు. ఆ కాడి చాలా బరువు, మీరు దాన్ని ఈడ్చుకొని వెళ్ళలేకపోతున్నారు. వదిలేయి. నా కాడి మీ మెడ మీద వేసుకోవడానికి సిద్ధపడండి, ఇష్టపడండి. నిజంగా మీరు అలాగే సిద్ధపడి ఇష్టపడి నా కాడిని మీ మెడ మీద వేసుకుంటే మీకు లాభం. అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. నా కాడి సులువు తేలిక, నా భారం తేలిక అన్న సంగతి మీరు వేసుకుంటేనే కదా తెలుస్తుంది. అవతలవాడిది మోసేస్తూ ఉన్నారు. దేవుడు మనలను కరుణించి మనలను మరి మేలైనటువంటి స్థితిలోనికి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్తమైన వాళ్ళ నా యొద్దకు రండి. వెళ్ళాలి మనం. అలాగా మరి యెహోవా దగ్గరికి, మన సృష్టికర్త దగ్గరికి వెళ్ళాలి. రాబట్టుకోవాలంటే వెళ్ళాలి. మనం చతికిలబడి ఇక్కడే ఉంటే మనం రాబట్టుకోలేము. కాబట్టి సామెతల గ్రంథంలో చెప్పబడినట్టుగా నీ పనుల భారము యెహోవా మీద వేయాలి. అప్పుడు నీకు ఏ తొందర ఉండదు. చక్కగా నువ్వు పనులు సాధించుకుంటావు. పాత రోజుల్లో క్రీస్తు ప్రభువు వారు పుట్టకముందు ఇశ్రాయేలీలు
క్రొత్త సంవత్సరాన్ని ఆచరించేవారు, అదంతా బాగానే ఉంది. కానీ వాళ్ళు ఒక విశేషమైనటువంటి సమయాన్ని ఆచరించాలని దేవుడు వాళ్ళకి హెచ్చరిక చేశాడు, వార్నింగ్ ఇచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు. టైంని గురించి మనకి పట్టింపు. ఈరోజు అంతా కూడా క్రొత్త సంవత్సరం, క్రొత్త రోజు, మొదటి రోజు, అది ఇదని టైంని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. వారంలో ఒకరోజు దేవుడి కోసం కేటాయించుకోవాలి, ఒకరోజు దేవుడి కోసం కేటాయించాలి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఎంచుటకు జ్ఞాపకం ఉంచుకున్నాము. కాబట్టి వారంలో ఒకరోజు దేవుడికి కేటాయించాలి. అది గతం అన్నట్లుగా పాత రోజుల్లో సంగతులు రాను రాను అవి అలాగే కాలగమనంలో కొట్టుకుపోయింది అన్నట్లుగా పరిస్థితులను బట్టి అలాగా ఒకరోజు కేటాయించడానికి ఈ రోజుల్లో కుదరని పరిస్థితిలాగా అయిపోయింది. ఆ రోజుల్లో ఏమిటనంటే 7వ రోజున దేవుడికి కేటాయించాలి కనుక 6వ రోజునే పనులన్నీ చక్కబెట్టుకోవాలి. వంట వార్పులన్నీ కూడా 6వ రోజునే చేసుకోవాలి. యేసు ప్రభువారు శిలువ మీద చనిపోయాడు కనుక అది 6వ రోజు సిద్ధపాటు రోజు, మరుసటి రోజు విశ్రాంతి దినం శనివారం. ఆ రోజున ఈ పనులు పెట్టుకోకూడదు, పాతి పెట్టడాలు, ఆ పని ఈ పని పెట్టకూడదు, పరిశుద్ధంగా ఉండాలి కనుక సిద్ధపాటు రోజునే క్రీస్తు ప్రభుని మృతదేహాన్ని సమాధిలో పెట్టేస్తారు. ఈ రకంగా ఉంటుంది. అది రోజులకు సంబంధించి, సంవత్సరాలకు సంబంధించి ప్రతి 7వ సంవత్సరము సబ్బాతు సంవత్సరము, విశ్రాంతి సంవత్సరము. మనకి ఈ రోజుల్లో టైం తెలియకుండా అయిపోతుంది. పూర్వ దినాల్లో సూర్యుడు కనబడకముందే అందరూ లేచిపోయేవారు. పల్లెటూళ్ళలో ముఖ్యంగా సూర్యుడు 5:30 ఆ టైంలో ఒకవేళ కనబడతాడు అని అంటే వీళ్ళు 4:30కి 5 గంటలకల్లా లేచిపోతారు. కానీ ఇప్పుడు మనకు అది లేదు కదా. అమెరికాలో వాళ్ళతో ఉన్నటువంటి కంపెనీలో ఇక్కడ పనిచేస్తున్నాం అనుకోండి, వాళ్ళకి అక్కడ పగలలో పనిచేస్తున్నట్టుగా చేయాలంటే మనం రాత్రిపూట మెలకువగా ఉండాలి. మనకు అది నైట్ డ్యూటీ లాగా ఉంటుంది, కానీ వాళ్ళకి అక్కడ డే డ్యూటీలో చేస్తున్నట్టుగానే ఆన్లైన్లో పనులు చేయాలి. ఈ రకంగా ఉంటాయి. కాబట్టి మనకి ఇక్కడ మధ్యరాత్రిలో పని చేస్తున్నాం అంటే వాళ్ళ కోసం, వాళ్ళకి పగలు వాళ్ళకి మామూలుగానే ఉంది. మనం ఇక్కడ మిగతా వాళ్ళు అందరూ నిద్రపోతూ ఉంటే ఈ పని చేసేవాళ్ళు, ఆన్లైన్లో పనిచేసేవాళ్ళు మెలకువగా ఉండాలి. ఇలాంటి పరిస్థితులు. విశ్రాంతి కావాలి. ప్రతి 7 సంవత్సరాలకి ఒక సంవత్సరము విశ్రాంతి కావాలి. అదేంటది? ఏ పని చేయకుండా సంవత్సరం అంతా పనిపాటు లేకుండా ఉండాలంటే మనకి కాదు, భూమికి విశ్రాంతినివ్వాలి. పంటలు పండించేస్తారు. సహజంగా అయితే సంవత్సరానికి ఒకసారే మనకు ధాన్యం, బియ్యం పండేది. ఒక 50 ఏళ్ళ క్రితం తెలివితేటలు ఎక్కువయ్యి 2 సార్లు పండించవచ్చు సంవత్సరంలో అని రబీ పంట, ఖరీఫ్ పంట, ఈ రకంగా సంవత్సరంలో 2 సార్లు పంటలు. ఇప్పుడు ఇంకా తెలివితేటలు వచ్చేసినాయి. సంవత్సరంలో 3 పంటలు, 3 సార్లు వరి పంట పండించవచ్చు. అంటే ఏంటన్నమాట, భూమిలో ఉన్న అదే సారాన్ని మనము పీల్చి పిప్పు చేసేస్తున్నాం. ఒక సంవత్సరం పండే ఆ పంట యొక్క సారము 3 సార్లు పండించి మజ్జిగ పలసం చేసినట్లుగా చేసేస్తున్నాం. సారం లేని తిండి తింటున్నాం మనం. ఆ రోజుల్లో ఇవన్నీ ఎరిగినటువంటి వారు కనుక భూమికి సారం ఉండాలి అని అంటే ప్రతి సంవత్సరం పంటలు పండించడం మానేయాలి. 6 సంవత్సరాలే పండించాలి. మరి 7వ సంవత్సరం ఉపవాసాలు ఉండాలా ఏంటి అని అంటే కాదు. 6వ సంవత్సరం మీరు ఎక్కువ విత్తనాలు విత్తండి. 7వ సంవత్సరం విత్తేలాగున అవసరం లేకుండా డబుల్ విత్తనాలు విత్తండి. ఆ ధాన్యాన్ని దాచుకోండి. ఈ రకంగా కాబట్టి సబ్బాతు సంవత్సరము
అది అయిపోయింది. ఇంకా 7 ఏళ్ళు 49 అనేది పూర్ణ సంఖ్య కాదు, 1 కలిపేస్తే బాగుంటుంది. పూర్ణ సంఖ్య 50. ఈ 50వ సంవత్సరంలో మరింత పటిష్టంగా మీరు విశ్రాంతిని ఆచరించాలి. సమయం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. జనవరి 1వ తారీఖు క్రొత్త సంవత్సరం. ఈ సమయం 50 సంవత్సరాలకు ఒకసారి, ఒక సంవత్సరం ఏం చేయాలి? పండుగ చేసుకోవాలి. ప్రతి 7వ సంవత్సరం కూడా పండుగ చేసుకోవాలి. సంవత్సరం అంతా, ఒకరోజు కాదు. బైబిల్లో మనం చూస్తాం కదా, క్రీస్తు ప్రభు వారు పెరిగి పెద్దవాడై 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు సునగోగులో ప్రసంగిస్తూ, నా సమయం వచ్చింది, ఇప్పుడు నా తండ్రి రాజ్యాన్ని గురించినటువంటి సువార్త చెప్పటానికి బయలుదేరాను, మీ వినికిడిలోనే అది నెరవేరుతూ ఉన్నది, నేను ఆ పని మీద ఉన్నాను. ప్రవక్తలు నా గురించి ముందుగానే చెప్పారు, ప్రభు యొక్క హితవత్సరమును ప్రకటించుటకు. ప్రభు యొక్క అంటే యెహోవా యొక్క, కొత్త నిబంధనలో యెహోవా అనే మాట బదులుగా ప్రభు అని వాడతారు, పెద్దచ్చుతో. ప్రభు యొక్క హితవత్సరమును ప్రకటించుటకు అంటే మంచి సంవత్సరాన్ని తెలియజేయడానికి. ప్రభు యొక్క హితవత్సరం అంటే యెహోవా యొక్క మంచి సంవత్సరాన్ని ప్రకటించడానికి నేను వచ్చాను. క్రీస్తు ప్రభు వారు దేవుడి యొక్క మంచి సంవత్సరాన్ని ప్రకటించడానికి వచ్చాడు. ఏది ఆ మంచి సంవత్సరం? క్రీస్తు ప్రభుతో ఉంటే ప్రతి సంవత్సరం కూడా మంచి సంవత్సరమే. క్రీస్తు ప్రభుని అనుసరిస్తూ ఉంటే ప్రతి వారము మంచి వారమే. కనుక క్రీస్తు ప్రభు వారు ప్రభు యొక్క హితవత్సరాన్ని ప్రకటిస్తున్నాడంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయి? సూపర్ అని, అదని ఇదని పేర్లు పెట్టేసి ప్రజలను పాలిస్తూ ఉంటారు కొంతమంది, మెగా అని కానీ ఇంకోటి కానీ. కానీ దేవుడి యొక్క పాలన, దానికి ఒక పేరు పెట్టుకోవచ్చు. మనం పేరు పెట్టడానికి మనం తగము, కానీ అవగాహన కోసము ఆల్ ఇన్ వన్. 6 కాదు, 9 కాదు, 15 కాదు, 20 కాదు, 100 కాదు, ఆల్ ఇన్ వన్. దేవుడితో పెట్టుకుంటే దేవుడి యొక్క ప్రభుత్వం ఎలా ఉంటుందంటే ఆల్ ఇన్ వన్గా ఉంటుంది. క్రీస్తు ప్రభు వారు అది ప్రకటించడానికి వచ్చాడు ఈ లోకంలోనికి. ఈ సంవత్సరం మీకు అవి చేస్తాం, ఇవి చేస్తాం, సంక్షేమాలు చేస్తాం, ఆ పథకాలు, ఆల్ ఇన్ వన్ పథకం దేవుడితో పెట్టుకుంటే, యేసుక్రీస్తుతో పెట్టుకుంటే. అప్పుడప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను కదా మీకు. రాజుగారు తన పుట్టినరోజు సందర్భంగా మరి అధికారులను, క్యాబినెట్ వీళ్ళని బంధువులు, ముఖ్యమైనటువంటి వాళ్ళందరినీ పిలిచి, విందుకు పిలిచి, అంత మాత్రమే కాకుండా బర్త్డే గిఫ్ట్ వెళ్ళిపోతూ మీరు గిఫ్ట్ తీసుకోవాలి కదా, ఈసారి ఒక పని చేస్తున్నాను, ఆ హాల్లో మనం అందరం సభ కూడేటువంటి హాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ పెట్టాను, ఎవరికి ఏ గిఫ్ట్ అనేది కాదు, కానీ మీకు నచ్చిన గిఫ్ట్ ఒక్కొక్కటి తలా ఒకటి తీసుకొని వెళ్ళిపోండి అని చెప్తే, అది ఎప్పుడు చెప్తాడా, హాల్లోకి ఎప్పుడు వదులుతాడని ఆతురతతో, ఎవరికి నచ్చిన వాడు అందుకోవాలి అనేటువంటి ఆతురతతో ఉండి, ఆ హాలు తలుపులు తెరవగానే అందరూ మోకమ్మడికి వెళ్ళిపోయి కంగారుగా ఏది మేలైనటువంటిది, ఏది ఖరీదైనటువంటిది, ఏది బాగా నచ్చింది నాకని ఎగబడి తీసేసుకుంటున్నారు. ఒకడు మాత్రం ఏం తీసుకోవట్లేదు. వాడు అలా సంతోషంగా రాజుగారిని చూస్తూ ఉన్నాడు. ఎరాబాయి నువ్వేం తీసుకోవట్లేదు ఏంటి? అందరికీ తలా ఒకటి ఉన్నాయి, నీది ఎక్కడో ఉంటుంది, ఒకవేళ ఎవడో ఏదైనా అందుకున్నా కానీ నీకు ఒకటి మిగిలి ఉంటుంది, తీసేసుకో అని అంటే వద్దండి అంటాడు. అదేంటో బాబు అంటే, అది కాదండి అని చెప్పేసి రాజుగారిని దగ్గరికి వచ్చి, మీరేమనుకోకండి అని రాజుగారిని వాటేసుకుంటాడు. ఇదేమిటి ఇలాగా అంటే, మీరుంటే నాకు అన్నీ ఉంటాయండి, ఇప్పుడు ఏదో ఒక వస్తువు కోసం వీళ్ళు ఎగబెడుతున్నారు. మీరు నాకుంటే నాకు అన్నీ వచ్చేస్తాయి, అన్నీ ఉంటాయి, మీరు నాకు చాలు, నీవుంటే చాలు నాకు యేసయ్యా,
నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆ రకంగా ఈ సంవత్సరం అంతా సంతోషంగా గడిపేయచ్చు. మనం తెలివి తక్కువగా ఆలోచన చేస్తూ మన మీద మనమే ఆశలు పెట్టుకుంటూ ఈ రకంగా ఉంటాం. కానీ యెహోవా యందు సంతోషం కలిగి ఉండటం ఏంటో నేర్చుకోవాలి. నాకు దేవుడు ఉన్నాడు. కీర్తన గ్రంథంలో ఒక చోట మనం చూస్తాం, యెహోవా నా భాగము. తల్లిదండ్రులు పిల్లలకి వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత ఇక కాటికి కాళ్ళు చాపుకుంటున్నప్పుడు తండ్రి వారసుల్ని పిలిచి, ఇదిగో ఈ 50 ఎకరాల మామిడి తోట పెద్ద కొడుక్కి, ఈ 25 ఎకరాల వరి చేను రెండవ కొడుక్కి, ఇంకొక 25 ఎకరాల చెరుకు చేను పొలం మూడవ కొడుక్కి అలాగని చెప్పేసి ఇచ్చేస్తారు. కొంతమందికి తృప్తి ఉండకపోవచ్చు. నాకు ఆ చేను ఉంటే బాగుండేది కదా, మామిడి తోట ఉంటే బాగుండేది, లేకపోతే చెరుకు తోట ఉంటే బాగుండేది కదా, ఈ రకంగా ఉండవచ్చు. ఇవన్నీ అనుభవాలతో ఉన్నటువంటి ఆ దినాల్లో, అటువంటి దినాలలో భక్తులు చెప్పేటువంటి మాట ఏమిటంటే, యెహోవా నా భాగము. రాజుగారిని పెట్టేసుకున్నాడు కదా ఇందాక, రాజుగారిని పెట్టేసుకుంటే చాలు, ఊరికనే ఆ గిఫ్ట్ ఒక గిఫ్ట్ కోసం ఊరికనే తన్నుకులు ఆడతాం. అది లోక సంబంధమైనటువంటి తెలివితేటలు. ఆత్మీయమైనటువంటి తెలివితేటలు మనకు ఉంటే మనం ఏం చేస్తాం? యెహోవా యందు సంతోషిస్తాం, యెహోవాను ఆశ్రయిస్తాం, యెహోవా నుండి మనం మేలులు పొందుతాం. యెహోవా నా భాగము అని ధైర్యంగా చెప్తాం. మనకు అక్కడ లేకపోయినా, ఏం కనబడకపోయినా కూడా యెహోవా నా భాగము. ఆ మనస్తత్వం ఉండాలి మనకు. ఆ మనస్తత్వం ఉంటే ఈ 365 రోజులు దర్జాగా గడిపేస్తాం. ఎంత చీకు చింత, సమస్యలు, కొరతలు, ఆపదలు, అవమానాలు, చిక్కులు, అనారోగ్యాలు వచ్చినా కూడా మరి హిజ్కియా ప్రవక్త, హబక్కూకు ప్రవక్త చెప్పినట్లుగా అంజూరపు చెట్టు పండగపోయినా ఒకసారి చూడండి, అది చివరి అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మాటలు మనం చదువుకుందాం. అంజూరపు చెట్లు పోయకుండినను, అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష తోటలు ఫలింకపోయినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, ఒలీవ చెట్టు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. అబ్బా, ఎంత మాట! నేను యెహోవా యందు ఆనందించెదను. ఈ మనస్తత్వం మనకుంటే ఇంక డోకా లేదు. ఈ సంవత్సరం అంతా కూడా దర్జాగా గడిపేస్తాం. అది లేదు ఇది లేదు అనేటువంటి చీకు చింత మనకి ఉండదు. అలాంటి ధైర్యాన్ని కలిగి ఉండాలి. అంజూరపు చెట్టు పోయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలీవ చెట్టు కాపు లేకపోయినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. ఎందుకనంటే ఆయనతో ఉంటే నాకు ఒక మేలు జరుగుతుంది, నా స్థితి అంతా వేరుగా ఉంటుంది. చివరి మాటలు చెప్తాడు చూడండి, ప్రభువు యెహోవాయే నాకు బలము. ఎంత బలం, ఎలాంటి బలం అంటే ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. పాలస్తీన్ ప్రాంతంలో మేకలు చాలా విశేషమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటాయి. ఏమిటంటే కొండలు సాధారణంగా ఇలాగ వాలి ఉన్నటువంటి కొండలు మనకు కనబడుతూ ఉంటాయి. అక్కడ కొన్ని చోట్ల నిటారుగానే ఉంటాయి, దాదాపుగా ఇలాగ బిల్డింగ్ కట్టినట్లుగా ఉంటాయి. మరి పాములు లేకపోతే ఇలాంటి
కొన్ని ప్రాకిడు జంతువులు అలా పైకి వెళ్ళిపోతాయి అనుకుంటాం, కానీ ఈ అడవి మేకలు ఇవి ఆ నిటారుగానే బిల్డింగ్ లాగా ఉంటుంది, వాటి మీదకి వెళ్ళిపోతాయి, అక్కడే నిలబడతాయి. వాటికి ఎలాంటి ఆ టెక్నిక్ అవన్నీ కూడా సంపాదించుకున్నాయి. అది సృష్టి క్రమము. సృష్టికర్తతో మనం అటాచ్ అయి ఉండాలి, ఆయనతో అనుబంధం కలిగి ఉండాలి. అప్పుడు ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. కాబట్టి ఈ క్రొత్త సంవత్సరంలో మనము పోగొట్టుకోవలసినటువంటివి ఏమిటి, రాబట్టుకోవలసినటువంటివి ఏమిటి? ఓ పక్షిరాజు నీ ముక్కును పోగొట్టుకో, ఓ పక్షిరాజు నీ ఈకలు పోగొట్టుకో, ఓ పాము నీ పొడ పోగొట్టుకో, ఓ వెండి నీ మస్టు పోగొట్టుకో, ఓ మనిషి ప్రాచీన స్వభావం గల ఆదాం స్వభావం గల దుస్తును వదిలేయి. ఏం రాబట్టుకోవాలి? నవీన స్వభావం కలిగినటువంటి దుస్తును ధరించాలి. ఇదిగో క్రీస్తునందు సమస్తము క్రొత్తమైనవి అని కొరింథీయుల పత్రిక రెండవ కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో చూస్తాం. క్రీస్తునందు అన్నీ కూడా నూతన సృష్టిగా మారబోతూ ఉన్నాయి. క్రీస్తునందు ఉంటేనే ఈ క్రొత్త అనేటువంటి మాటకు అర్థము. కనుక క్రీస్తు లేకుండా ఊరికే ఆ క్రొత్త సంవత్సరము, ఆ క్రొత్త నెల, అది ఇది, ఆ క్రొత్త బట్టలు కాదు. ప్రాచీన స్వభావం అనేటువంటి బట్టలు వదిలేయాలి, నవీన స్వభావం అనేటువంటి బట్టలు ధరించాలి. అది కేవలము క్రీస్తుతో మాత్రమే, క్రీస్తును కలిగి మాత్రమే అనేటువంటి సంగతిని మనం మర్చిపోకుండా ఆ రకంగా మనము ఈ సంవత్సరం అంతా కూడా దర్జాగా, సంతోషంగా, ఆశీర్వాదకరంగా గడిపేలాగున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలను మనం మనసులో నెమరు వేసుకుంటూ మనలను మనము ఆయనకు సమర్పించుకొని మనము కేవలము జిగటమంటి వారము, ఆయన మనలను తనకిష్టమైనటువంటి రూపంలో తయారు చేసేలాగున వదులుకోవాలి. ఆ రకంగా మరి దేవుని యొక్క ఉద్దేశాలు కలిగినటువంటి వారముగా మనము ఎన్నెన్నో రాబట్టుకోగలము. రాజును మరి హత్తుకొని రాజు దగ్గర ఉన్న ఏదైనా కూడా మనము అడిగి మన అవసరాలు తీర్చుకునగలిగేలాగున రాజును కలిగి ఉండాలి, సృష్టికర్తను కలిగి ఉండాలి. ఆ రకంగా దేవుడు మనలందరినీ ఆత్మీయంగా మరింత బలోపేతం చేసి ఈ సంవత్సరం అంతా కూడా తన దయాకిరీటాన్ని మనకు ఇచ్చి మన ప్రతి అవసరతను తీర్చి మనల్ని ప్రోత్సహించి మన ద్వారా ఆయన మహిమపరచబడాలని ప్రార్థనాపూర్వకంగా ముందడుగు వేద్దాం. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక.